శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీని డైరెక్ట్ చేసిన రైటర్ మోహన్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ మూవీ గురించి విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, ఈ మూవీ టీజర్ లాంచ్ చాలా బాగా జరిగింది సార్. చెప్పండి సార్ ఈ మూవీ గురించి. ఈ మూవీ చెప్పేదేముందని చూసారు కదండి. షెర్లాక్ హోమ్స్ అంటే మనకు ఒక డిటెక్టివ్, ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్. చంటబ్బాయి తాలూకా అని వేశారు అండ్ ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ మూవీ వచ్చింది, అది కూడా చాలా మంచి విజయం సాధించింది. స్టోరీ అనుకునేటప్పుడే దీని మీద రాయడం జరిగింది. వాటి సినిమాలను అనుకుని అయితే ఏం రాయలేదండి. ఇది ఒక పాయింట్ గా రాసుకున్నాము. ఇది ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఒక ఉత్తరాంధ్రలో జరిగే ఒక కథగా రాసుకున్నాం. దాని తగ్గట్టు ఆర్టిస్ట్ చూస్ చేసుకున్నాం ట్రీట్మెంట్. అంటే ఇది డిటెక్టివ్ బేస్డ్ మూవీ కదా, దానికి ఎందుకు శ్రీకాకుళం అని పెట్టి హైలైట్ చేశారు? ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా? అది ఈ ఉత్తరాంధ్రలో జరిగే ఒక స్టోరీ అన్నమాట. మనకి 1991లో కరెక్ట్ గా ఆ సంవత్సరం రాజీవ్ గాంధీ గారు వైజాగ్ వచ్చి అటు నుంచి చనిపోయారు అనేది ఫస్ట్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాం. సో మనకు ఉత్తరాంధ్రలో కావాలి కాబట్టి ఈ డిటెక్టివ్ ముగ్గురు ఉన్నారు. షెర్లాక్ హోమ్స్ అని ఉన్నారు. వాళ్ళు శ్రీకాకుళంలో వలస కార్మికులు ఎక్కువ, పేరెంట్స్ వచ్చి వాళ్ళ కూలీలు కాబట్టి ఆ ఊరు పెడితేనే మనకి కొంచెం రూటెడ్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో పెట్టారు. వెన్నెల కిషోర్ గారిని మూవీకి ముందే అనుకున్నారా? వెన్నెల కిషోర్ ని గారిని అప్రోచ్ అవ్వారా? అట్లా ఏమీ లేదండి. ఫస్ట్ ముందు క్యారెక్టర్ రాసుకున్నామండి. క్యారెక్టర్ రాసుకున్న తర్వాత సో ఇది కొంచెం ఎంటర్టైన్ గా చేస్తే బాగుంటది, ఒక అమాయకత్వంతో చేస్తే బాగుంటది. ఉత్తరాంధ్ర ప్రజలు శ్రీకాకుళం కొంచెం అమాయకత్వం ఉంటది, అది వెన్నెల కిషోర్ గారు అయితే బాగుంటది అని చెప్పి ఆయన అడగడం జరిగింది. అడగగానే ఆ క్యారెక్టర్ తని ఆయన చాలా బాగా ఇదయ్యారు అనమాట. ఈ సంటే డేట్స్ చాలా బిజీ, అయిన డేట్సే దొరకవు. అలాంటి టైంలో కూడా ఈ సినిమాకి అడ్జస్ట్ చేశారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.